ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రోజు నుంచి 2029 లోపల ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచేది లేదు. ఇది కరాఖండిగా చెప్తాం. మేము పార్టీ రాత్రి ఎక్కడ పడుకున్నారు మీరు? రాత్రి ఎక్కడ పడుకున్నారు? ఇంట్లో పడుకున్నా. ఇంట్లోనా? అంటే బాగా కళలు వస్తాయి మీకు? ఏం కలలేదు. ఏం రావా కళలు అంతా? ఆయన ఆంజనేయ సూత్రం ఏదన్నా చదువుకొని పడుకుంటారు? మామూలుగానే ఉంటారు. మామూలుగా నేనే ఆంజనేయుడు. కళలో ఏమన్నా కలవరిస్తుంటే మేడం ఏమన్నా లేపారేమో? నేనే ఆంజనేయుడు ఉన్నట్ట. నన్ను తలుచుకుంటేనే చాలా మందికి భయం పోతుంది. ఇంకా నాకే మీరే ఆంజనేయుడు, మిమ్మల్ని తలుచుకుంటేనే భయం పోతుంది. అదే పక్కా. ఓకే. నేను పార్టీని మీరన్నారు సావు లేని జీవనది, నేను పార్టీని ఏమి అనలే, నేనేం అనలే. నువ్వు వాళ్ళు పోయి వీళ్ళు పోయి బెదిరిస్తలేవా? నేను బెదిరించలే. వాళ్ళు పోయినారు వీళ్ళు పోయినారు అంటున్నా. వాళ్ళు పోయినారు వీళ్ళు పోయినారు ఏం నమ్ముకుని ఉంటున్నావు అంటే అన్నావు. గోరంట్ల మాధవ్ గారికి 2020లో టికెట్ రాలేదు. మళ్ళా కూడా 2029కి కూడా గోరంట్ల మాధవ్ గారికి తూచ్ నువ్వు లేదు, నీకు టికెట్ లేదు, నువ్వు అలా పక్క నుండు పెడితే పార్టీ ఓడినా గెలిచినా గోరంట్ల మాధవ్ టికెట్ వచ్చినా రాకపోయినా గోరంట్ల మాధవ్ బొందెలో ఊపిరినంత వరకు ఈ పార్టీలోనే ఉంటాడు. ఈ పార్టీ శ్రేయస్సు కోసం 6 నిమిషాలు కష్టపడతాడని డబల్ రికార్డ్ చేయండి అమ్మా. ఇది పనికి వస్తుంది మనకు. డబల్ రికార్డ్ చేయండి. ఇట్లా రాజకీయ నాయకులు చాలా చూసాం మనము. బాగా రికార్డ్ చేయండి అమ్మా. ఇది మళ్ళీ బయట దిద్దాం దీన్ని. ఓకే, ఓకేనా?